దేవుడు ఉన్నాడు నీకు విశ్వాసం ఉంటే, దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఉంది నీకు విశ్వాసం ఉంటే, నీ బలహీనతలో ఆయన కార్యసిద్ధి కలుగజేయగలడు. ఇంకా చెప్పాలంటే నీ బలహీనతను గుర్తించి ఆయన ఆశ్రయిస్తే నీ బలహీనత యందే తన శక్తి పరిపూర్ణం అవుతుందని ఆయన అన్నాడు. దేవునికి మహిమ. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, పురుషుల్లో, స్త్రీలలో చెప్తున్నా, ఈ రాత్రి లైవ్ అందుబాటులోకి వచ్చి వింటున్న వాళ్ళతో కూడా చెప్తున్నాను నేను. సమాజానికి నీ మీద ఇరిటేషన్ ఉండొచ్చు, నీ విషయంలో నీ పట్ల నీకు కూడా అసహ్యత ఉండొచ్చు. నేను కాని మనిషిని, తగని మనిషిని, పాపైన మనిషిని, నేను అలా ఇలా అని, నేను చండాలుణ్ణి, నేను చేదరోణ్ణి, నేను వ్యసనపరుణ్ణి, నేను బలహీనుణ్ణి, చెంచలుణ్ణి అని తమ్ముడా నీ గురించి నీకు ఉండొచ్చు, చెల్లె నీ గురించి నీకు అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు. కానీ యేసుప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నా దగ్గర ఎట్లుంటావు ప్రభువా? ఊరు మొత్తం తిడతారైతే నన్ను, అందుకే నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నేను. నా దగ్గర ఎట్టుంటావు ప్రభువా? నేను స్థిరం లేనివాడిని అయితే, నేను తాగుబోతుండ అయితే, చండాలు పోండి అయితే అంటే, కాదు నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు బలహీనులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకేమన్నా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? ఎవరైతే తమ అయోగ్యతను గుర్తించి తామేంటో తాము ఎరుగున్నారో వాళ్ళని దృష్టిస్తాడు దేవుడు. వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. రావయ్యా నీ ఇంట్లో ఉండాలి ఈరోజు నేను అన్నాడు. ఆ ఒక్క మాటే ఇతను ఇంత విషయం పలికాడు. తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే విశ్వాసి. ఇతని విశ్వాసం, ఇతని యొక్క మారు మనసు, ఇతని తీర్మానం ఈ కుటుంబం మొత్తానికి రక్షణ కారణమవుతుంది. ఇక ఇది ఆశీర్వదించబడిన గృహం, ఇది అబ్రహాము సంబంధమైన గృహం, ఇది నీతిమంతుని గుడారం. అప్పటిదాకా ఊరేమందే? ఇప్పుడు చెప్పండి, ముందు చెప్పిన ధనవంతుడు పుణ్యాత్ముడా, వెనక చెప్పిన పాపైన ధనవంతుడు పుణ్యాత్ముడా? ఎవరు పుణ్యాత్ములు, ఎవరు నీతిమంతులు? మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ ఉన్నాళ్లలో నేను బలహీనుణ్ణే, నేను నిలవలేకపోతున్నాను, నేను చంచలుణ్ణి, నా వల్ల కావటం లేదు, నేను ఎందుకు పనికొస్తా ప్రభువా అని నీ ఆత్మలో నువ్వు వేదన పడుతున్నావు తమ్ముడా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లేదు నువ్వే కావాలి నాకనైనా. నేను అపాత్రురాల్ని, నీచురాల్ని, చంచలపు దాన్ని, స్థిరం లేని దాన్ని, నా మైండ్ కరెక్ట్గా ఉండదు, నేను అసహ్యురాల్ని అనుకుంటున్నా. నా సోదరి, యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లేదు నువ్వే కావాలి నాకని మాట్లాడుతున్నాడు. పని ఏదన్నా ఉందంటే నీ దగ్గరే ఉంది, నేను ఏదన్నా చేసేది ఉంటే నీ దగ్గరే చేయగలను. నా శక్తిని చూపించాలంటే నీ దగ్గరే సాధ్యమైద్ది. మరి నేను మంచోడిని అనుకున్నోడి దగ్గర యేసయ్య మాట ఫలించిందా? యేసయ్య మాట వర్కౌట్ అయిందా? ఎక్కడ వర్కౌట్ అయింది? నేను పాపిని అన్నవాడి దగ్గర వర్కౌట్ అయింది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును. విచిత్రంగా ఉంటాయండి కొన్నిసార్లు ఆయన కార్యాలు ఆలోచిస్తే. మరి మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాక హల్లెలూయా అంటున్నారు నాకు తెలియదు, కానీ అర్థమైన హల్లెలూయానా ఇదే? కానీ హల్లెలూయానా ఎంతమందికి? కొన్నిసార్లు అర్థం కాదు. హల్లెలూయా ఏదో చెప్పుకోరా నాయన, నేను వచ్చాంగా హల్లెలూయా చెప్పుకోయా, అట్లేం లేదు కదా. యేసు ప్రభు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు ఒకసారి చూడండి. ఎవరి దగ్గర తన వాక్కు ఫలించిద్దో, తన శక్తి కార్యరూపం దాల్చిద్దో స్పష్టంగా బయట పెట్టాడు యేసయ్య. బలహీనుల దగ్గరే. అయిపోయిందా? ఇప్పుడు లూకాసు వార్త, అదే లూకాసు వార్త 5వ అధ్యాయానికి పదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. దీన్ని అంతరంగంలో పెట్టుకొని యేసు ప్రభు
సరస్సు తీరంలో వాక్యం చెప్తున్నాడు. జనం కిక్కిరిసి మీద పడుతున్నారు. ఆయన జనాన్ని ఆపలేకపోతున్నాడు. చిన్నగా నీళ్ళ దగ్గరికి దోసుకుంటూ పోయారు ఆయన్ని. కొన్నిసార్లు కూటం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయడానికి నిలబడితే గోడలు లాగేవాళ్ళు, కాళ్ళు దొక్కేవాళ్ళు, ఏమండి ఇటుపక్క ఈ సొక్క ఈ గోడ లాగుతూ ఉంటారు. నా పని మామూలుగా ఉండదు. ఒరే వాడు పాపం, వాడు మనిషి, వాడిని అట్లా లాగకూడదు అనుకోరు. కొంతమంది నేను వాళ్ళకి వెళ్ళి తిరగకపోతే ఈ డొక్కలో చేతులు పెట్టి పొడుతాడు. కొంతమంది ఏళ్ళు లాగుండవు, రాడ్లు లాగా ఉంటాయి, అట్లా గుచ్చుతారు. ప్రార్థన ఒక పోటు పొడిచి ప్రార్థన చేయమంటున్నావు. నువ్వు ఏ మనిషి? ఇటు పొడిసి వాళ్ళ ఇష్టం. ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే ఈ చెయ్యి దొరికితే చాలు దాన్ని లాక్కుంటా ఉంటాను. అంటే నేను గొప్ప ఉండని చెప్పట్లా, జనం మీద పడే పద్ధతులు అట్లుంటాయి అన్నమాట. యేసుప్రభు మీద కిక్కిరిసి జనం పడుతూ ఉంటే వీళ్ళని ఎట్లా ఆపాలని ఆలోచించి వెనక్కి చూస్తే చేపలు పట్టేవాళ్ళు దోణులు కనపడ్డాయి. అడిగి పోయాడు. సీమోను దోణిని అడిగాడు, కాస్త ఎక్కొచ్చా? దాన్నే ఉంది, ఎక్కండి. ఎక్కుతాను అని దోణి ఎక్కిన తర్వాత కొంచెం నీళ్ళలోకి నెట్టాడు. ఇప్పుడు నీళ్ళలోకి పోలేరుగా, ఇక ఒడ్డున ఆగారు. మొత్తం ఆగారు ఒడ్డున. ఆయన నీళ్ళలో ఉన్నాడు. నీళ్ళలో ఉండి వాళ్ళకి చెప్పాలనుకున్నవన్నీ చెప్పాడు. అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సీమోనికి వెళ్ళి చూస్తే సీమోను ముఖం విచారంగా ఉంది. దోనిలో ఒక చేప లేదు. వాళ్ళ ముఖాలు చూస్తే నైట్ అంతా నిద్రగాసిన ముఖాలే. సరే, నీ దోణిని వాడుకున్నాను, నేను ఒట్టిగా దిగిపోయే రకం కాదు, మరి దోణిని లోతుగా నడిపించి వలయ్య అన్నాడు. బోధకుడా, నీకు చెక్క పని తెలుసు, మేము భర్త జాలర్లం. మేము ధరణ ఉంటాయో చేపలు, నడి సముద్రంలో ఉంటాయో, ఎక్కడ చేపలు ఉంటాయో చేపల గురించి మాకు తెలుసు, చెక్కల గురించి నీకు తెలుసు. ఎందుకంటే నీ ఫీల్డ్ వడ్రంగం ఫీల్డ్, మా ఫీల్డ్ ఏమో చేపల ఫీల్డ్. అయినప్పటికీ మరి నువ్వేమో బోధకుడివి, రబ్బునివి, నువ్వు చెబుతున్నావు కాబట్టి మరి నిన్ను గౌరవించాలి కనుక ఇక నీ ఫీల్డ్తో మా సంబంధం లేదు. నీ మాట చొప్పున నేను వలేస్తా. అంటే అర్థం ఏంటంటే, లెక్క ప్రకారం అయితే ఇక్కడ చేపలు పడవు, వేయటానికి నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వలేస్తా అన్నాడు. వేసాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. బాగా వినండి, చేపలు పడ్డాయి. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, తెలుసు. అక్కడ ఒక విషయం ఉంది, అది మీ దృష్టికి తేవటానికి. పడ్డ తర్వాత ఆ దోణిని నింపుతా ఉన్నారు. అది నిండిపోయింది. సమీపంలో ఇంకో దోణి పోతని పిలిచారు, సైగలు చేశారు. వాళ్ళు కూడా వచ్చారు. కొన్ని చేపలు అందులో నింపారు. 2 దోణెలు ఫుల్ అయినాయి. ఆ చేపలు రాసి చూశాడు. మనిషికి ఇక మైండ్ బ్లాక్ అయిపోయి, ఎవరికి? సీమోను పేతురుకి. అయ్యి యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి అంటాడు, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని అన్నాడు. బాగా వినండి, నేను పాపాత్ముడిని అనే మాట వాడాడు. చూడండి ఒకసారి, లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏం చెప్పాడు? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? మామూలుగా మనిషి చూస్తే చాలా మంచోళ్ళగా కనపడుతున్నావు, అచ్చంగా ఏ పని చేయకుండా, ఏ పాపం ఎరగకుండా చేపలే పట్టుకునేటట్టు ఉన్నావు నువ్వు, పాపాత్ముడువా? అదే నీ చరిత్ర, సరే అట్టయితే అన్నాడా? అల్లా ఏమన్నాడో చూడండి. ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే ప్రభు ఏమన్నాడో చూడు.
చదువు. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పాను. ఎందుకంటే చేపలు రాసి చూసి బిత్తరపోయాడు పేతురు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈయన వడ్రంగం పనివాడు కాదు. ఈయన ఈ విశ్వాన్ని నిర్మించిన శిల్పిలాగున్నాడు. ఈయనకి సముద్రంలో, నదుల్లో ఎక్కడ చేపలు ఉంటాయో, అవి ఎన్ని విస్తారంగా ఉంటాయో ఆయనకి తెలుసు. మరి చేపలన్నీ ఈయన మాట చొప్పున ఎక్కడికి వస్తే, నేను నడి సముద్రంలో వేస్తే మాత్రం ఏం పడతాయి? అయినా ఆడలేవు, ఏడున్నాయి. ఈయన సామాన్యుడు కాదు. ఈయన సామాన్యుడు కాదు. నా దగ్గర ఉన్న ఆయన సామాన్యుడు కాదు. అర్థమైపోయింది. ఆశ్చర్యపోయి విస్మయం ఉంది. మోకాళ్ళు ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి, ప్రభా, ఈ సముద్ర తీరంలో నువ్వు వెళ్ళాలనుకుంటే మరికొన్ని దోణులు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావు. నా దోణే అడిగెక్కావు. అయిపోయిన తర్వాత నా దోణిని, ఇంకొకటి దోణిని కూడా చేపలతో నింపావు. అంటే పని కట్టుకొని నా దగ్గరికే వచ్చి నన్ను దర్శించి నా దగ్గర ఎట్లా ఆలోచన చేస్తున్నావు అంటే, ఇది ఎట్లా ఉందంటే ఎలీషా దగ్గరికి ఏలియా వచ్చినట్టుంది. ఎలీషా 12 అరకలతో దున్నిస్తూ 12 అరక ఆయన దున్నుతో వ్యవసాయం చేసుకుంటున్న దగ్గరికి ఏలియా పోయి దుప్పటి విసిరాడు. వెంటనే అతడు లైన్లోకి వచ్చేసాడు. దుప్పటి విసిరినప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు నా పరిచర్య చేయాలి రమ్మని, దేవుని పరిచర్య చేయాలి, నాకు శిష్యుడిగా ఉండాలి రమ్మని ఏలియా పిలుపు. వెంటనే ఎలీషా ఎలా స్పందించాడో మీకు తెలుసు, బైబిల్ చదివిన వాళ్ళకి. దుప్పటి ఎప్పుడైతే ఆయన మీద అట్టేసాడో వెంటనే లోబడ్డాడు. లోబడి ఆ దున్ని అరకని బ్రేక్ చేసి దాన్ని విర్రగొట్టి ఎడ్లను వధించి విందు చేసి ఏలియాతో అన్నాడు, వెళ్ళి నా తల్లిదండ్రులని చివరిసారిగా ముద్దాడు వస్తాను. మళ్ళా నేను వాళ్ళని వచ్చి కలుస్తానో లేదో తెలియదు. నువ్వు సేవకు రమ్మని పిలుస్తున్నావు. నేను ఒక్కసారి తల్లిదండ్రిని ముద్దాడు వస్తానని పర్మిషన్ తీసుకొని పోయి ముద్దాడు వచ్చి ఇంకంతే ఏలియా ఏమిటి వెళ్ళిపోయాడు. ఎలీషా కాస్త ఈ స్టోరీలు తెలుసు పేతురికి. విద్య లేని పామర్లు అయినప్పటికీ, చేపలు పట్టుకునే వాళ్ళు అయినప్పటికీ, ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరిని గూర్చి చెప్పిరో ఆయనను మేము కనుగొన్నాము, మెస్సియాను మేము కనుగొన్నాము, ఆయన మరెవరో కాదు నజరేయుడు యేసు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు యోహాను సువార్తలో. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని పిలుచుకున్నారు. తెలుసా మీకు అది? అవును. అక్కడ అనిపించింది, ఆహా, పేతురుకు కూడా కొంచెం పాత నిబంధన వ్యవహారాలు తెలుసన్నమాట అనిపించింది. ఇక్కడ యేసు ప్రభు పని కట్టుకొని పేతురు దగ్గరకు వచ్చి పేతురుతో మాట్లాడి పేతురు దోణెను వాడుకొని పేతురికి 2 దోణెలు మునిగేంత చేపలు పట్టి ఇస్తే, రాసిని తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకొని పైసలు సంపాదించుకుందామన్న దృష్టి పోవాలా పేతురికి. ఈయన సామాన్యుడు కాదు. నా దగ్గరకు వచ్చి ఇంత కథ చేశాడంటే మొత్తానికి ఏదో అనుకుంటున్నాడు నా గురించి. నన్ను ఏదో పిలవాలని ట్రై చేస్తున్నాడు, నన్ను ఏదో ఆయన వెంట పెట్టుకోవాలనుకుంటున్నాడు. పాపం పిచ్చోడికి తెలియదు నేను ఎంత జెండాలు పడినో. వింటున్నారా? నేనెంత బలహీనున్నో, ఎంత అస్థిరున్నో, ఎంత చంచలత్వం కలిగిన వాడినో ఆయనకు తెలియదు. నేను పాపాత్ముడైన మనుషుణ్ణి. పాపం ఆయనకి ఏదో అర్థం కానట్టుంది, మంచోడు అనుకుంటున్నాడు అని ఓపెన్గా చెప్పాడు. ఏమయ్యో ప్రభా, పనికి వచ్చేవాడు అనుకుంటున్నావా? పనికిరాను, నీకు పనికిరాను. ఆ కొలతలు లేవు మన దగ్గర. ఏదో భక్తి మాటలు వింటాం కానీ నిన్ను వెంబడించి నీకు శిష్యత్వం చేసేదాని క్వాలిటీస్ లేవు, కొలతలు లేవు ఇక్కడ. పాపాత్ముడు అన్నాడు. ఛే అని లేచిపోలా యేసయ్య. భయపడకమో, నేటి నుండి నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు. నేను పాపాత్ముడైన ఆయన చెబుతుంటే రా ఇప్పుడు నువ్వు నా పని చేయాలంటాడు. ఈయన తెలిసి ఎవరైనా పాపాత్ములకు పని అప్పచెబుతారా?
పరిశుద్ధులకి అప్పచెబుతారు మీరు చెప్పండి? చెడిపోయిన వాళ్ళకి ఇస్తారా పని, మంచి వాళ్ళకి ఇస్తారండి? మీకు దండం పెడతాను కదా, నోరు తెరిచి చెప్పండి. మీకు అర్థం కాక చెప్పట్లేదో, నిద్రొచ్చి చెప్పట్లేదో, లేదా ఆనందంతో చెప్పట్లేదో నాకు అర్థం కావట్లే. కథ మంచోడని చెప్పుకున్నవాడికి పని ఇస్తారు ఎవరన్నా. పాపాత్ముడు అని చెప్పుకుంటే రాదు, కాదు కాదు ఇప్పుడే రావాలి, నువ్వు నా పని చేయాలంటున్నాడు ఆయన. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పాపాత్ముని దగ్గర ఉంటాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడంటే తాను పాపాత్ముడని గుర్తెరిగిన వాడిని పిలుస్తున్నాడు. ఏంది ప్రభా, నేను పనికిరాను అని చెబితే రావు, నువ్వు మనుషులను పట్టాలి నువ్వు అంటావేమయ్యా? మనకు ఆ పనితనం లేదు. మనం నిలబట్టమే కష్టం. మనం నిన్ను వెంబడించి మనుషులను బట్టే అబ్బా, అవునా? నువ్వు పాపాత్ముడివి కదా, నీ దగ్గర ఏ శక్తి లేదు కదా, ఏ అర్హత లేదు కదా, అది నీకు అర్థమైంది కదా, అయ్యే కదా చెప్పింది, అయింది కదా, అయ్యే అదా, ఇప్పుడు రా, నువ్వే కావాలి నాకు అంటాడు ఆయన. ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి. తామేమై ఉన్నారో వారికి తెలియట్లా. బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు. కొంతమంది తమ బలహీనతను తాము ఎరుగున్నారు. నా దృష్టిలో ఎవడు యోగ్యుడంటే తన బలహీనతను తను ఎరుగున్నవాడే యోగ్యుడు. ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై, ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై, దూతల కందని సేవా, ధూళిని నాకిచ్చినావా, దూతల కందని సేవా, ధూళినైనా నాకిచ్చినావా, జ్ఞానులమనుకున్నవారు అతిశయించి అలజడి రేప, జ్ఞానులమనుకున్నవారు అతిశయించి అలజడి రేప, దీనుడనగు నాకు కృప చూపినావా, దీనుడనగు నాకు కృప చూపినావా, ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ప్రేమించే యేసయ్యా. దేవునికి మహిమ. ఎంతమంది లైన్లో ఉన్నారండి? దేవుడు ఎవరి దగ్గర నివాసం ఉంటున్నాడు? దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎడన్నా పిలిచేవాడు అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాడు, మంచివాడిని చూసి పిలవాలి, కానీ ఇది పాపాత్ముడు అని చెప్తున్నా కూడా పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, అందుకు పిలిచాడండి. ఇది ఒకటే కాదండి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఆయన పిలుచుకున్న శాల్తీలన్నీ ఇదే టైప్ శాల్తీలు. అదే వింత. ఆయన పని కొరకు వినియోగించిన శాల్తీలు కానీ, ఆయన ఏర్పరచుకున్న పాత్రలు కానీ ఒక పట్టణ మాటినే రకాలు కాదు. అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం మెసొపొతామియాలో ఊరు అనే ప్రాంతంలో దర్శించి రావయ్య అని పిలిస్తే ఆడ నుంచి బయలుదేరి హారాన్ వచ్చి ఆగిపోయాడు. ఎందుకు ఆగావు అంటే దానికి స్టోరీలు చెప్పాడు. అసలు ఎంత పెద్ద దీవెనని అబ్రహాంకు దాచిపెట్టి దేవుడు వెంటాడుతున్నాడు అబ్రహాంకు తెలుసా? అసలు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆయన వెంటాడుతున్నాడు తెలుసా? తెలియదు. బ్రేకు దొక్కుతా ఉన్నాడు. తర్వాత నువ్వు పోయి కనాన్లో ఉండమంటే అక్కడికి పోయి కొద్ది రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఐగుప్తుకు పోయాడు. ఉన్నమన్న సాటు ఉండే రకాలు కాదు. దేవునికి స్తోత్రం
చెప్పిన మాట ఒక పట్టాన్ని వినే టైపు. కానీ ఆశ్చర్యం ఎందుకని ఏమో చెప్తా, ఎందుకో చెప్తా. పేతురు నేను పాపాత్ముడు అంటే కాదు, నువ్వు మనుషులను బట్టి జాదరవు అంటాడు. మోషే దగ్గరికి వద్దాం. రాయా నువ్వు రా, నేను ఐగుప్తుకు పంపిస్తాను, నా ప్రజలు అక్కడ బానిసలు అయిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, పాపం చాలా కష్టాల్లో ఉన్నారు, నువ్వు పోయి వాళ్ళని తేవాలి, ఫరోతో మాట్లాడు అంటాడు. ఏనంటాడు? ఫరోతో మాట్లాడి వాళ్ళని తీసుకొని రావడానికి అంత సామర్థ్యం నా దగ్గర లేదు, నేను నోట్లో మాటలు సరిగా రావట్లేదు, నాకు మొద్దుబారిపోయినట్టుంది, నోటి మాంద్యం వచ్చింది, నేను పనికిరాను ప్రభువా అన్నాడు. ఒకసారి కాదు 4 సార్లు అడ్డం తగులుతాడు. దేవుడేమో రమ్ము నిన్ను పంపేదను అంటాడు, నేనేమో నువ్వు పంపదలిచిన వాన్నే పంపుము, నేను పనికిరాను అంటాడు. కావాలంటే నిర్గమకాండం 3 పోయి చూసుకోండి, ఇప్పుడు ఆన్లైన్గా ఇబ్బంది ఏం లేదు. నిర్గమకాండం ఇంటికి పోయి 3 అధ్యాయం 4 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకోండి, మీకు అర్థమైంది. స్పష్టంగా అన్నాడు నా వల్ల కాదని. కానీ ఏమంటాడు? కాదు నువ్వే కావాలి, నువ్వే రావాలంటాడు. నాకంత సామర్థ్యం లేదయ్యా. రైట్, నాకు నువ్వే కావాలా. ఎందుకు ఇలాగా? నా వల్ల కాదు మొర్రో, నేను పనికిరాను మొర్రో అన్నోళ్ళనే వాళ్ళ ఇళ్ళకి పోవటం ఏంది, వాళ్ళని దర్శించటం ఏంది, వాళ్ళ వెంట పడటం ఏంది, వాళ్ళని పనికి పిలవటం ఏంది, వాళ్ళ ఇంట నివాసం ఉండటానికి ఇష్టపడటం ఏంటి? చిన్న లాజిక్ అన్నాను కదా, ఏంటో కారణం చెప్పనా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. బలహీనతల యందు అతిశయపడటం అనే మాటను ఒక్కసారి ఆలోచించండి. బలహీనతల యందే నేను అతిశయపడుతున్నాను అన్నాడు. దానికి ముందు ఒక మాట అన్నాడు ప్రభు పౌలుతో అన్న మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఎవరైతే తమ బలహీనతను గుర్తెరుగుతారో, తమ ఖాళీధనాన్ని, తమ లోటుధనాన్ని గుర్తెరిగి తన అయోగ్యతను అపాత్రతను గ్రహిస్తారో, వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు మన వల్ల కాదని. మరి వల్ల కానోడు ఆయన కార్యాలు సాధించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? చెప్పండి గట్టిగా. అప్పుడు మాత్రమే దేవుని శక్తి వాని మీద పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ పరిశుద్ధుడిని, ఆల్రెడీ పరిపూర్ణుడిని, ఆల్రెడీ శక్తి గలవాడిని ఒకవేళ దేవుడు పిలుచుకుంటే వాని శక్తి వినియోగించడానికి ట్రై చేస్తాడు, కానీ దేవుని శక్తి వాని యందు పరిపూర్ణం కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు తన శక్తితో నింపి తన కార్యాలు నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. మరి తన శక్తితో నింపాలంటే తను పిలిచిన పాత్ర ఖాళీ పాత్ర అయి ఉండాలి, ఒట్టి పాత్ర అయి ఉండాలి. అందులో ఏదన్నా సరుకు ఉందనుకో, ఆ పాత్ర అతిశయపడిద్ది, మన సరుకు అని. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి మహారాజులకి. స్తోత్రం. కాబట్టి అది ఖాళీ పాత్ర అనుకో, అది బలహీన పాత్ర అనుకో. బలహీన పాత్ర అయి ఉండి కూడా అది వాడబడాలి అంటే ఖచ్చితంగా యజమానుడు దానికి తన శక్తిని నింపాలి, లేకపోతే సాధ్యం కాదు. మోషే వెళ్ళాడు, ఇశ్రాయేలీయుల్ని బయటికి తెచ్చాడా లేదా? ఫరోని వణికిచ్చాడా లేదా? ఎవరి శక్తితో? పెద్దగా చెప్పాలి. అదే 40 ఏళ్లకు ముందు తన శక్తిని చూపించాడు. అప్పుడు కూడా ప్రజల్ని బయటికి తీసుకురావాలని ట్రై చేశాడు. అప్పుడు ఎవరి శక్తితో? ఆ శక్తితో ట్రై చేసినప్పుడు దేవుడు ఏం తరిమాడు?
సరుకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రా అంటున్నాడు. అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది? దేవుడు తన శక్తితో మనల్ని నింపాలి అంటే మన స్వయం విషయంలో పూర్తిగా మనం విరిగిపోయి ఖాళీ అయిపోవాలి. ఆ మనసు ఎవరికి ఉంటుందో, అలాంటి సిద్ధపాటు ఎవరికి ఉంటుందో, ఆ బలహీనులలోనే దేవుడు తన బలాన్ని నింపి తన బలమైన కార్యాలకు వాడుకుంటాడు. ఇది రహస్యం. ఇది గుర్తుపట్టాలా. కానీ మానవ సహజం నైజం చెప్పనా నేను, సహజ నైజం ఒప్పుకోరు మనుషులు, ఒప్పుకోరు. ఒక పట్టాన పేతురు ఒప్పుకున్నట్టు, జక్కయ్య ఒప్పుకున్నట్టు బెండవరు. నువ్వు అన్ని విషయాల్లో తేడా కదా అంటే, అన్ని విషయాల్లో కాదు అన్న, చాలా విషయాల్లో నేను జాగ్రత్తగానే ఉంటాను అన్న. ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉంటాను అంటే ఎవరి బలం పనిచేస్తుంది నీలో? అంటే నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు అన్నమాట. కానీ ఒక బలహీనుడైన వానిని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని కదిలిచ్చావు, మనకి ఏమంటాడు తెలుసా? నేను అన్ని విషయాలలో బలహీనరాల్ని, కానీ దేవుడు కృపతో శక్తినిచ్చి నిలబెట్టాడు, బలపరిచాడు, వాడుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు అంటాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ముందు ధనవంతుడిని కదిలించినప్పుడు అక్కడ ఎందుకు వర్కౌట్ కాలేదో తెలుసా? వాడు ఆల్రెడీ మంచోడని ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ ధనవంతుడి ప్రస్తావన వచ్చింది కదా, వాడు నేను దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, నేను వ్యభిచరించట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, తల్లిదండ్రిని సన్మానిస్తున్నాను, నేను అన్ని విషయాల్లో బాగున్నాను, నేను మంచోడన్నాడు ఫీల్ అవుతున్నాడు. అందుకే దేవునికి కొంచెం దేవుడు ఒక మాట అందిస్తే దానికి స్థానం ఇలా. పాపం బిడ్డ ఎందుకు ఎత్తాడు? మంచోడు కదా. మైండ్ ఎంతమంది పని చేస్తుంది కరెక్ట్గా? అది ఇక్కడ వచ్చిన గొడవ. మంచోళ్ళ స్థానం ఈ వాళ్ళ మంచిని చూసి మురిసిపోవటం ఎక్కువ. కానీ జక్కయ్య చెడ్డవాడే, కానీ ఒక్కసారి యేసు ప్రభువు అని దర్శించి, రా నీ ఇంటికే వచ్చాను ఒక్క మాట, నువ్వు పాపివిరా, దుర్మార్గుడిరా, చెడిపోయినోడిరా, నువ్వు అట్టబోతావు, అవన్నీ అమ్మేరా, ప్రజలకి ఇరా, ఏం చెప్పాడు అన్నీ ప్రసంగాలు. నీ ఇంట్లో ఉండాలని వచ్చాను రావయ్య అంటే, ఒరి నాయన విప్లవాత్మకమైన మార్పును ప్రదర్శించాడు. అంటే ఆ బలహీనుడి దగ్గర యేసయ్య వాక్కు ఫలించింది. ఫోటో ఆ బలహీనుడి దగ్గర యేసయ్య చేసిన ప్రయత్నం ఫలించింది. కానీ నేను బలవంతుణ్ణి, నేను పర్ఫెక్ట్ అనుకున్నోడి దగ్గర వర్కౌట్ కాలేదు. చూడ వాక్యం. అందుకే దేవుడు వెతుక్కుంటున్నాడు. తన బలహీనతని గుర్తెరిగినటువంటి బలహీనులు ఎవరున్నారో వాళ్ళు కావాలి. తమ బలహీనతలను, తమ లోపాలను చూసుకొని తమను తాము శపించుకునేవాళ్ళు కాదు. తమ లోపాలను గుర్తెరిగి దేవుని పాదాలను ఆశ్రయించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్ళి, నేను పనికిరాను ప్రభువా అన్న పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000, ఇంకొక ప్రసంగం చేస్తే 5,000, 2 ప్రసంగాల్లో 8,000 ఆత్మలు రక్షించబడ్డాయి. 2 దోణెలు మునిగి అంత చేపలు అన్నట్టు 2 ప్రసంగాలకి 8,000 మంది సంఘం. ఎంత ఫోర్సో ఒక్కసారి ఊహించండి మీరు, ఎంత ప్రభావమో ఊహించండి. కానీ అదే ప్రభావం కలిగిన ఆ మనిషి ముందేమన్నాడు? నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. అంటే నేను పనికిరాను, నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తానని పనికిరాను. ఈరోజు ఇక్కడికి ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, రారా పోదాం, ఆన్లైన్కి పోదాం రారా అంటే, అరే అది దేవుడి బిడ్డలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు ఉండే ప్లేస్ రా, నాలాంటి నీచుడు రాకూడదు అక్కడికి అని కూడా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి. నాలాంటి వాడు రాకూడదురా అక్కడికి, అలాంటి చెడిపోయినోడు రాకూడదురా అక్కడికి. అమ్మా నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళమ్మా, నేను చెడిపోయిందన్నమ్మా, నాలాంటి వాళ్ళు రాకూడదు అక్కడికి, అది మంచి స్థలం అని కూడా అవతల వాళ్ళు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు ఆయన. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్న వాళ్ళని పిలవరాలేదు. నేను పాపులని పిలవచ్చాను రా.
నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు కావాలి అని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని స్వరం విని నువ్వు బలహీనురాలువే కావచ్చు, నువ్వు ఉన్నది ఉన్న పాటుననే యేసయ్యకి అంత చోటివ్వు నీ హృదయంలో ఈ రాత్రి. యేసయ్యకి అంత చోటివ్వు. పేతురు ఏం చేశాడండి? నేను పాపాత్ముడిని పనికిరాను అన్నాడా? వెంటనే యేసు ప్రభు, నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అన్నాడా యేసు ప్రభు? అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? పాపాత్ముడిని పోవాయి అంటే మనుషులను పట్టే జాలరు అంటావేమయ్యా, బల్లే వాళ్ళకు నల్లే పో కుదరదు అల్లా. తన అయోగ్యతని ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? లేదు నేను నీ కృపనిస్తాను, నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా? ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తన హృదయం అంతటిని ప్రభుకి ఇచ్చాడు. జక్కయ్య కూడా నేను తగిన వాడిని కాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభు నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. అంటే ఏంటి తెలుసా? నీలో ఉండాలరా అంటే ఇంకా మారు మాట్లాడలా. అయ్యో నేను సొంకాలు వసూలు చేసుకునేవాళ్ళే, నీకు నాకు అస్సలు పనికిరాదు పో అల్లా. అయ్యా నా ఇంటికి వస్తావా? నా ఇంటికి రావటం ఏంటి ప్రభా? నువ్వేమో మంచోళ్ళ ఇంటికి వెళ్తావు, నాలని చెడిపోయిన ఇంటికే. అవును, నీ ఇంటికే వచ్చాను నేను. రాయ్యా, నా గుండెలో నీకు స్థలం ఇస్తారా? నా గుండెలో ఇస్తారా? నా గుండెల్లో పెట్టుకుంటారు రాయ్యా. ఇదయ్యా చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. బలహీనలను వెతుక్కొని రక్షించుకున్న ఆత్మలు ఈరోజు మీరు అందరూ, మిమ్మల్ని అందరిని అలానే వెతికి నేను అయోగ్యుడిని అపాత్రురాల్ని అనుకుని వేదన పడుతున్న నన్ను మనల్ని దర్శించి రక్షించి కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకురాళ్ళుగా, విశ్వాసులుగా, దేవుని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు నా యేసయ్య. ఆయన శక్తి మన మీద పరిపూర్ణం అవుతుంది. మీరు కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోండి. ఆయన పిలుచుకున్న పాత్రలు బలహీన గట్టాలే. వాళ్ళే కావాలి నాకు అంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే నా శక్తి పరిపూర్ణమైంది. మంచోడు నాకు చోటు ఇవ్వడు, నేను మంచోడిని అన్న ఫీలింగ్లో ఉంటాడు. వాడి మంచితనాన్ని చూసి మురిసిపోతాడు, వాడి శక్తిని చూసుకొని మురిసిపోతాడు. కానీ నా మంచి, నా నీతి, నా శక్తి వాళ్ళలో పనిచేయడానికి వాడు స్థానం ఇవ్వడు అని మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు రక్షణ పొందకముందు వ్యక్తుల సంగతి కాదు, రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది తమ అయోగ్యతను, అపాత్రతను గుర్తిరిగి బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరితో ఈ రాత్రి ఈ మాట చెప్పమని నా దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను ఈరోజు మీతో ఈ మాట పంచుకుంటున్నాను. నేను రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళతోనూ, కొంతమంది రక్షణ పొందడానికి కూడా అపాత్రుడు అంటారు. బాప్తీసం పొందడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, అది నీతిమంతులు పొందాలి, నాలంటోడు కాదంటారు. లేదు, నీలాంటోడే పాపాలు కడగడానికి యేసుప్రభు ప్రాణం పెట్టాడు. నీలాంటోడి పాపాలు కడగడానికి ప్రాణం పెట్టాడు. రా, నువ్వే మారాలి, నిన్నే మార్చాలి, నీ జీవితమే వెలిగించాలి, నీ బ్రతుకునే ఒక సాక్ష్యములాగా నిలబెట్టి అనేక మంది ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తిగా నిన్ను నిలపాలి, ఆ స్థితిలో నిన్ను ఉంచాలనేది ఆయన కోరిక. ఇది మీలో ఎంతమంది స్వతంత్రించుకుంటారో, ఎంతమంది గుర్తుపట్టి ప్రభువుకి హృదయంలో స్థానం ఇస్తారో అది మీ నిర్ణయం, మీ ఇష్టం. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకైనా, ఇక్కడున్న మీకైనా, సేవకులకి, విశ్వాసులకైనా మనం ఎంత బలహీనులమో మనకి తెలిసి ఉండాలి. ఇంకొకటి తెలిసి ఉండాలి, మన దేవుడు ఎంత బలవంతుడో కూడా మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు. నీ నీతిని గూర్చి, నీ పరిశుద్ధతను గూర్చి, నీ యథార్థతను గూర్చి, నీ భక్తిని గూర్చి, దేన్ని గూర్చి కూడా నువ్వు అతిశయింపతగదు. ఎప్పుడు ఓవర్గా నువ్వు అనుకోవద్దు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంట. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి.
మన నమ్మకత్వాలను గురించి, మన భక్తిని గురించి, మన నీతిని గురించి, మన పరిశుద్ధతను గురించి మనం ఓవర్ యాక్షన్ చేశామనుకో, ఎక్కువ తలంపులు కలిగి ఉన్నామనుకో, ఇక దేవుడు నెక్స్ట్ చేసే పని ఏంటో తెలుసు, దాన్ని విరగొట్టడమే. ఎస్, శిష్యులందరూ ఆయన మాట్లాడుతుంటే మౌనంగా ఉంటే పేతురు, వీళ్ళందరూ పారిపోతే పారిపోయారు, వీళ్ళందరూ ఇదైపోతే ఇదైపోయారు, నేను మాత్రం నిన్ను ప్రాణం పోయినా వదలను అన్నాడు. ముందు వాళ్ళకి దారి చూపించాడు. ఏనే ప్రభువా, నీ కోసం చావవలసి వచ్చినా కానీ, చచ్చేతను కానీ నిన్ను మాత్రం వదలను అన్నాడు. ఎంత కాన్ఫిడెన్సో తన నిజాయితీ మీద, తన నమ్మకత్వం మీద. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభుకి? ఏం ప్రభు, ఆషామాషి శిష్యుడు అనుకున్నాయింది నేను. గురువు కోసం పేణాలు ఇస్తామేడా? ఓయమ్మో, ఏమి నమ్మకత్వం. వెంటనే యేసు ప్రభు పేతుని కౌగిలించుకొని, శబాష్ సిమోను, సూపర్ మాట అన్నావు బా అన్నాడా? ఎప్పుడైతే తన నమ్మకత్వం మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని ప్రభు గుర్తించాడో, అది విరిగిపోయే మాట మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏం మాట తెలుసా? ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు 3 సార్లు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని పచ్చి అబద్ధం ఆడతావు. నువ్వు ఫ్రెష్గా ఆడతావు, అబద్ధాలు ఆడతావు. నువ్వు అబద్ధాలు ఆడతావు అంతే, 3 సార్లు ఆడతావు. ఎవరు? నేనా? నిన్న ఎరగననే? అవసరమైతే చచ్చిపోతా. ప్రాణం పెడతారేడా? చచ్చిపోతారేడా అంటే నెక్స్ట్ జరగబోయే సన్నివేశం యేసై తెలుసు, పేతురు తెలియదుగా. అయిపోయి గంటల్లోనే, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, గంటల్లోనే ఆ అయ్యగారి నమ్మకత్వం ఏందో బట్టబయలైపోయింది. పేతురు లాంటి మైండే మనకు వచ్చిందండి. బాగా వినండి. స్టార్టింగ్లో పేతురు ఎలా ఉన్నాడో, కొంత యేసుతో తిరిగిన తర్వాత ఎలా మారాడో చూడండి. స్టార్టింగ్లో నేను అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి అనుకుంటా వచ్చాడు. దేవుడు లైన్లో తీసుకొని శిష్యుల్లో చేర్చుకొని వాడుకోవటం మొదలుపెట్టాడు. ఒక దశకు వచ్చేటప్పటికి, శిష్యుల్లో నేను అగ్రగణ్యుణ్ణి, వీళ్ళందరూ నిన్ను వదిలి పారిపోయినా నేను పోను, నేను నీకు బహునమ్మకస్తుణ్ణి అన్నాడు. ముందేమన్నాడు? స్టార్టింగ్లో ఏమన్నాడండి? చెప్పలేదు మరి. కొంత యేసయ్యతో నడిచిన తర్వాత ఏమంటున్నాడు? నేను పర్లేదు ప్రభా. ఇదే జబ్బు మనకు వచ్చింది, మనందరికి వచ్చింది. స్టార్టింగ్లోనేమో నీ కృపేనయ్యా, నీ దయేనయ్యా, నా నీతి లేదు, నా పరిశుద్ధులు, నా అయోగ్యత లేదు, నీ కృపే నా రక్షణకు ఆధారం, నీ కృపే, నీ శక్తే, నీ దయే, నా ప్రభువా, నా దేవా, నా రాజా, నా యేసు, నా రక్షక. స్టార్టింగ్ పాటలన్నీయే, మాటలన్నీయే, అన్నయ్యే. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నీ మారిపోతాయి. మళ్ళా స్వనీతిలోకి వచ్చేస్తారు. స్వనీతిలోకి వస్తారు, స్వీయతలోకి వచ్చేస్తారు. నాకు తెలియదు, పేతురులో కనపడింది, కావాలంటే చూసుకోండి. ఇదే దరిద్రం మనలో కూడా కనపడింది. అర్థమైందా? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. ఎంతమందికి అర్థమైందో? ఏం కనపడింది పేతురులో? ఫస్ట్ దీనత్వం కనపడింది, తన అపాత్రతను, అయోగ్యతను ఒప్పుకునే తత్వం కనపడింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం కనపడింది? వీళ్ళు మొత్తం పారిపోయినా సరే నీ కోసం, ఇదిగో నీ కోసం అన్నాడా? మరి ఉన్నాడా? అయిపోయింది. కొన్ని గంటలే, మళ్ళీ రోజులు కాదు, నెలలు కాదు. కూసే కోడికి తెలియదు పెద్ద స్టోరీ జరుగుతుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూసే కోడికి తెలియదు అది ఒక గుండెను బద్దలు కొడుతుందని. కోడికి ఏం తెలుసు? ఒక్కో అంది, బద్దలైపోయింది ఇక్కడ గుండె. ఎవరిది? రోజు కూసినట్టే ఈరోజు కూడా కూస్తున్నాను అనుకుంది కోడి. కానీ ఆ రోజు కూసే కూత ద్వారా ఒక గుండె బద్దలైపోతుందని తెలియలా కోడికి. కూసేసింది. పేతురు అబద్ధం ఆడేశాడు, ప్రభు చూసేశాడు, గుండె పగిలేసింది.
ఆయన్ని పట్టుకొని ప్రధాన యాజకుని మండపంలో కొడతంటే దెబ్బలు తింటా పేతురికి వెళ్ళి చూస్తాడు. ఈ అబద్ధాలు ఆడుతా చూస్తాడు, నేను ఆడి అబద్ధం చూస్తున్నాడేమో అని. ఆయన తెలీదు, నీ సంబడం ముందు నువ్వు వాళ్ళు చెయ్యకముందే చెప్పాడు. నువ్వు ఆడితే మాత్రం ఎరక్కుండా ఉంటాడా? అబద్ధం ఎప్పుడైతే ఆడాడో చూశాడు, దెబ్బలు తింటానే పేతురికి వెళ్ళి చూశాడు. బాధేసింది పేతురికి. అప్పుడు ఏడవటం మొదలు పెట్టాడు. ఏమని? తగను ప్రభువా, నీకు తగనని. ఇది నా బతుకని, ఇది నా నిజాయితీ, ఇది నా నమ్మకత్వం, ఇది నా స్థిరత్వం, ఇది నా భక్తి, ఇదయ్యా నా నమ్మకత్వం, ఇది నా నీతి, ఇది నా నమ్మకమైన శిష్యత్వం. నా బతుకు బయటపడింది చూడు. మూడు సంవత్సరాలు పైచిలకు నీ వెంట తిరిగి, నీ మాటలు విని, నీ కార్యాలు చేసి, నువ్వు పెట్టింది తిని, కొన్ని గంటల ముందే పెద్ద పెద్ద మాటలు పలికి, మళ్ళీ కొన్ని గంటల్లోనే నా బతుకు బయటపడిపోయింది. ప్రభువా, పనికొస్తానా? నేను నమ్మకస్తుడేనా? నేను నమ్మకస్తుడేనా? వెలుపలికిపోయి సంతాపపడి ఏడ్చి బాధపడ్డాడు. దేనికో తెలుసా? వాస్తవాలు ఎదుగక పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను, తీర్మానాలు చేశాను. నాకు ఒకటి అర్థమైంది, నీ సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? నేను ఇతరులకు ఇచ్చే విషయం కాదు, ఆఖరికి నా విషయంలో నేను నీకు ఇచ్చే మాట కూడా నీవు శక్తినిస్తేనే నెరవేర్చగలను. అది భక్తుడు పాడింది. నాకు నీవు చేసిన నిబంధన, నాకు నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాకు నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. ఎవరు స్థిరపరచాలి? అది స్థిరంగా ఉండటానికి ఎవరు శక్తినివ్వాలి? మరేనేంది? నేనుంటా. ఓయమ్మో, నేను అహం. ఒకప్పుడేమో పాపాత్ముడు అన్నాడు, ఇప్పుడేమో నేను ఉంటాను అన్నాడు. పని కట్టుకొని ఇరగొట్టాల్సి వచ్చింది ఆ రాత్రి. ఇలా ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తామో నేను 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 అని అన్నిసార్లు పడతానే ఉంటాం. ఎందుకంటే దేవుడు శక్తిని నింపి నిలబెట్టడానికి మనం సపోర్ట్ చేయం. ఎందుకంటే మన శక్తి మీద మనం తరచూ ఆధారపడతా ఉంటాం. అర్థమైతే ధన్యులే మీరు. నిజంగా చెప్తున్నా, అర్థం అయితే మాత్రం ధన్యులే. అర్థం కాకపోతే చేయగలిగితే. మనకి దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ 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 మన సొంతగా నిలబట్టని ట్రై చేస్తుంటాం. కొత్త కొత్త తీర్మానాలు చేస్తాం, కొత్త కొత్త ప్రమాణాలు చేస్తాం. మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, మళ్ళీ నూతన సంవత్సరం. ఓయమ్మో, ఎన్ని వాగ్దానాల్లో దేవుడికి. ప్రభువా, అయిపోయిన సంవత్సరాలు లేదు, అయిపోయింది లేదు తండ్రి, ఇక 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 ఈ నూతన సంవత్సరం నుంచి ప్రభువా రోజుకు 10 అధ్యాయాలు చదువుతాను తండ్రి. ఇంకా బూతులు మాట్లాడినాయా? అస్సలు మాట్లాడే పనే లేదుగా. ఇంకా తప్పులు కూడా చేయను ప్రభువా, నీతిగా ఉంటాను తండ్రి. ఈ సంవత్సరం మొత్తంలో ఒక ఆదివారం కూడా ఎగ్గొట్టాను ప్రభువా. యేసు ప్రభువా, పండగ చేసుకో. వాగ్దానాలు కుమ్మరెత్తుందే, వాగ్దానాలు కుమ్మరెత్తున్నాడు, ప్రమాణాలు నిబంధనలు మౌలు చీట్లే. ప్రభువుకు తెలిసి నవ్వుకుంటుంటాడు. ఏంది అంటాడు, చూడు చూడు మరి ఒక్క పూటైనా ప్రార్థన ఆపుతానేమో చూడు. మరి ఆయన సరే, నేను అట్లా చేద్దామంటే నాకు ఆ మాట గుర్తొచ్చింది. ప్రభువు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడు
అంటే నేను తీర్మానాలు చేసినా నిలబట్టం నా చేత కదా. ఆయన వల్ల ఇంత పేతురు వల్ల, నీ వల్ల నా వల్ల ఎక్కడైంది? కానీ అది ప్రభు స్థిరపరిస్తే అయింది. అది నెరవేరడానికి ప్రభు శక్తిని ఇస్తే అయింది. ఎప్పుడు ఆ శక్తి నీ మీద పనిచేసిద్ది? నీవు ఎప్పుడు బలహీనుడు అని బలహీనులను గుర్తిస్తావో అప్పుడు ఆ శక్తి నీ మీద పనిచేసింది. అది గుర్తించినంత వరకు ఆ శక్తి, ఆయన శక్తి ఎంత గొప్ప శక్తి ఉన్నా నీ మీద పనిచేయదు. నువ్వు ఎప్పుడైతే నీ వీక్నెసెస్ గుర్తిస్తావో అప్పుడు ఆయన శక్తి నీ మీద పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ తిబేరియా సముద్రం దగ్గర పేతురికి ప్రభు కనపడితే, సిమోనో నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే, అవును ప్రభువా, అది నీకే తెలియదు అన్నాడు. ఈసారి మామూలుగా ప్రేమించడం కాదు, పేణం పెడతాం వేడ అల్లా. స్తోత్రం, అయిపోయింది, అది ఇరిగిపోయింది. 3 సార్లు అబద్ధం ఆడాడు, మళ్ళీ 3 సార్లు అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, అది నీకే తెలియను. అవునని మళ్ళీ నీకే తెలియను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, నా కుమారుడా, నీవు నా కొరకు నీతిగా నిలబడతావా అంటే ఇప్పుడు నువ్వేమంటావు? అవును ప్రభు. బాప్తీసం ఇచ్చేటప్పుడు నీళ్ళలో దించి బాప్తీసం ఇచ్చినాక ఇవ్వబోయేటప్పుడు అడుగుతాను, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉంటావంటే, అస్సలకి ఇక మళ్ళీ మాట తిరిగి ఉంటుంది అనుకున్నావు ఏందని అంటే, అన్నోడు ఇంతవరకు కనపడలా నాకు. ఒక ఆయన మామూలుగా చెప్పాల మాట, ఇంతవరకు కనపడితే ఒట్టు. ఎంతలో తీర్మానం, అడ్రస్ లేడు, ఎడ తిరుగుతున్నాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి స్థిరపరచాలి? అట్లా కాకుండా మన స్వయాన్ని బట్టి అతిశయపడితే ఏమైందండి? ఏ విషయంలోనైనా సరే అతిశయం తగదు. అతిశయ రహస్యం మన అతిశయం యేసే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి మహిమ. ఎన్నిసార్లు ముఖం పగిలిందో నాకు. ఫలానా పాస్టర్ కంటే నేను పర్లేదు అనుకున్న ప్రతిసారి పగిలింది నా ముఖం. దేవునికి స్తోత్రం. నిజం చెబుతున్నాను, నిజంగా చెబుతున్నా. ఫలానా ఆయన కంటే నేను బెటరే అనుకున్న రోజుల్లో పగిలింది. మొహం పగలు కొట్టడం, నిలబడటం. ఎరా పర్లేదు కదా నువ్వు, నిజంగా పర్లేదు. ఏం పర్లేదు ప్రభు, ఆయనే బెస్ట్ ఆయన నాకంటే. అదిరా డైలాగ్. అది 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 అయ్యా, ఇతరుల మీద అతిశయపడవాకయ్యా, నీ అతిశయ కారణం నేను. నువ్వు ఎంత నీతిగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత ధ్యానంగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా, వాటిని దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడటానికి లేదయ్యా. అతిశయాస్పదం నేనే. చెప్పండి, తీర్మానాలు స్థిరపరిచేది ఎవరు? పోయిన సంవత్సరం తీర్మానం చేసావా లేదా? అబద్ధాలు ఆడకుండా చెప్పు. అంతకుముందు సంవత్సరం చేసావా లేదా? ఏ సంగతుల గురించి చేసావో, ఎన్ని సంగతుల గురించి చేసావో నాకు తెలియదు. చేసావు మొత్తానికి, కానీ నెరవేర్చలా.
భక్తుడు అది గుర్తించి పాడుతున్నాడు. నీవు నాకు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములను స్థిరపరచితివే, అందుకే పాడండి రాదా? అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, కృప ఎవరికి? బలహీనులకి. యేసయ్య ఉండేది ఎక్కడ? బలహీనతలు. మేము బలహీనమని గుర్తించిన వారి దగ్గర. యేసయ్య పిలిచేది ఎవరినే? పనికి పంపేది ఎవరినే? తమ వీక్నెస్, తమ బలహీనతల్ని గుర్తెరిగి దేవుని బలమును ఆనుకొన సిద్ధమైన వాళ్ళని. ఎందుకు నీ బలహీనత నీకు తెలియాలి 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 అని పదే పదే అంటాడు తెలుసా? అది తెలిస్తేనే నువ్వు ఆయన బలం మీద అనుకుంటావు. అర్థమైందా? నీ బలహీనతలు నువ్వు తెలుసుకొని ఉంటేనే ఆయన బలం మీద అనుకుంటావు. లేకపోతే మోషే చేసినట్టు సొంత బలాన్ని ట్రై చేసి వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసినట్టుగా ఏం చేశాడు? వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసి, ఇశ్రాయేలీయుల్ని బయటికి తేవటానికి ట్రై చేసి ఆయన ఏం చేశాడండి? ఆయన బయటికి పోయాడు. వాళ్ళని బయటికి తేవటం కాదు, ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. కుదరదు. దేవుని శక్తి మనలో కార్యరూపం దాల్చాలి అంటే మన బలహీనత, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన బలహీనతను మనం గుర్తించి ఉండాలి ఎప్పుడు. రెండవది, ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు. స్తోత్రం. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతారు. అలా ఉంచుట ద్వారా అన్నీ పొందగలుగుతారు. అంతే. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది కొందరి కోసమా అందరి కోసమా? పెద్దగా చెప్పండి, మీరు చెప్పండి. మరి అందరు రక్షించబడ్డారా? మీరేమన్నారు? ఇప్పుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అన్నారు. మరి అందరు రక్షించబడ్డారా? మరి ఎవరు రక్షించబడ్డారు? ఎవరు విశ్వసించారో, ఎవరు ఆయన్ని స్వాగతించారో, ఎవరు తమ అపాత్రతను ఒప్పుకున్నారో వారు రక్షించబడ్డారు. ప్రాణం పెట్టింది ఎవరి కోసం? అందరి కోసం పెట్టాడు. కానీ ఎవరు దక్కించుకున్నారు దాన్ని? కొందరే దక్కించుకున్నారు. అందరికీ దక్కలా. ఇదే విధంగా దేవుని కార్యాలన్నీ కూడా విశ్వసించిన వారే దక్కించుకుంటారు. దానికి ముందు తమ అపాత్రతను, అయోగ్యతను, బలహీనతను ఎరిగిన వారై దేవుని బలమును ఆశ్రయించువారై ఉండాలి. అట్టివారే, ఆ విశ్వాసం ఉంచేవారే దేవుని కార్యాలన్నీ పొందుకుంటారు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇంకా మళ్ళీ పేతురుగా డైలాగ్ ఉంటుందా? ప్రాణం పెడతాం వేడనే డైలాగ్ ఉంటుందా? పక్కన ఎవరన్నా రెచ్చగొట్టినా అరవాకుండా ఆల్రెడీ ఒకసారి పరుగు పోయింది నాది. ఏందిరా మనం నిలబడేది? ఆయన శక్తి నీయకుండా. శక్తి ఆయన ఇవ్వాలరా నాయన. ఆయన శక్తి నీయకపోతే ఏందిరా మనం నిలబడేది? ఒక్కరోజు కూడా మన వల్ల కాదురా. ఏదన్నా కాస్త ఉన్నామంటే నీతి నియమం కలిగి ఆయన కృపరా, ఆయన ఇచ్చిన శక్తిరా, ఆయన దయరా.
పాయింటేనా? ప్రభు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చడం మనకు సాధ్యమా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన లోపాలు మనం గుర్తించాం. నేనైతే యథార్థంగా చెప్తున్నా, సేవకులు చాలామంది ఎట్లా బ్రదర్ ఎట్లా నువ్వు అన్నారు. ఎట్లా ఏముంది బ్రదరు, మీ అందరికాడికి బలహీనుడి బ్రదర్ అన్నా. మీరు బలవంతులు, మీ అందరికాడికి బలహీనుణ్ణి అని నేను ఎరిగున్నాను. నా బలహీనతలు నేను ఎరిగి నా బలవంతుని ఆశ్రయించాను. రెండవది, ఆయన ఆశ్రయించాను, ఇక నా పక్షాన ఆయన కదులుతాడని విశ్వసించాను. అంతే. ఏమన్నా మీకు అర్థమైతే సంతోషం, కాకపోతే నన్ను ఏమనుకోకండి, చేయగలిగింది ఏం లేదు. 3, నేనేందో నాకు తెలుసు. 1. రెండవది, ఆయన ఏందో కూడా నాకు తెలుసు కాబట్టి ఆయన ఆశ్రయించాను, ఆయన కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచాను. ఎన్నో పొందుకున్నా. ఈ 3 విషయాలు నీకు అర్థమైతే చాలు, నేను ప్రార్థన చేస్తా. నీ బలహీనతలు ఏమిటో నీకు తెలియాలి. అప్పుడు నువ్వు శబాష్ అనుకో. సింపుల్గా చెప్తున్నా, ఏమనుకో ఎవరన్నా వచ్చి అన్నారనుకో అంటావు. కాదులే రా, నా బట్టోడు వచ్చి శ్యామ్ సూపర్ నువ్వు గ్రేట్, అసలు నీలాంటి విధానం అసలు అబ్బో అన్నాను అనుకో. శ్యామ్ తన లోపాలని బలహీనత ఎరిగినవాడు అనుకో, ఏమంటావు శ్యామ్? నువ్వు అనుకున్నంత ఏమీ లేదు, నేనేమై ఉన్నానో అది ఆయన కృప. ఆయన కృప తప్ప ఏమి లేదేడా. కాదులే కాస్త నువ్వు కూడా నమ్మకస్తుడేలే అంటే ఏమంటావు? ఆయన కృప లేకపోతే నా నమ్మకత్వం ఏ నమ్మకత్వం అన్నా? నేనే పాటి వాడిని, ఏ పాటి దాన్ని? ఇలా నిలబడ్డానంటే ఆయన కృప. బలహీనుడిని నన్ను నిలబెట్టింది ఆయన కృప, నిన్ను కూడా నిలబెట్టింది ఆయన కృప. థ్యాంక్ యూ నాన్న. నేను ఎవరన్నా వచ్చి భుజం తట్టి మెచ్చుకున్నా ఒప్పుకోను. ఎందుకంటే నీ లోపాలు నీకు తెలుసు, నీ వీక్ పాయింట్స్ నీకు తెలుసు, నీ బలహీనతలు నీకు తెలుసు. మరి జరుగుతున్న శక్తి ఏందో కూడా నీలో కార్యరూపం దాలుస్తున్న శక్తి ఎవరిదో కూడా తెలుసు. కాబట్టి 3 సంగతులు అన్నాను. మొట్టమొదటిది, నీ బలహీనతలు నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఎల్లప్పుడూ వాటిని నువ్వు గ్రహించి ఉండాలి. ఎల్లప్పుడూ నిన్ను శబాష్ అనుకునే తత్వాన్ని నువ్వు కలిగి ఉండొద్దు. నేను బలహీనురాల్ని అది దేవుని ముందు ఒప్పుకునే మైండ్ కలిగి ఉండాలి. స్తోత్రం. అయిపోయిందా? రెండవది, దేవుడు ఎంత బలవంతుడో కూడా నువ్వు ఎరిగి ఉండాలి. ఎరుగుంటేనే ఆశ్రయిస్తావు. ఆయన ఎరిగి ఉండకపోతే ఆశ్రయించావు. పేతురు ఏమన్నాడు? నేను పాపాత్ముడు అన్నాడు. నువ్వు మనుషులను బట్టి జాలరం చేస్తాను నిన్ను అన్నాడు. సరే ప్రభా నువ్వు వెంటబోయాడు. ఏందయ్యా నువ్వు చేసేది? నేను మంచోడు కదా, నేను చెబుతుంటే నేనేదో చేస్తానంట అన్నాడా? తాను బలహీనుడని తెలుసు, యేసు ప్రభు బలవంతుడని కూడా తెలుసు. అందుకే వల, దోనె, చేపలు మొత్తం ఆడే వదిలిపెట్టిపోయాడు. ఆయన కీడిపడి వెంటబడిపోయాడు. చివరికి ఏమయ్యాడో మీకు తెలుసు. నిజంగానే ప్రభు అన్నట్టు మనుషులను బట్టి జాలరయ్యాడు. సూపర్గా సంఘానికి స్తంభం అయ్యాడు, సంఘానికి నాయకుడు అయ్యాడు. ఆయన వెళ్ళిపోయి దాదాపు 1900 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. పేతురు గురించి ఎంత ధన్యత పొందాడో చూడండి. 3వ మాట ఏంటి? మొదటిది, అందరూ చెప్పండి, మీద అన్నం పెడతాను. మొదటిది, మనం ఎంత బలహీనులమో, మనం ఎంత చెంచలులమో, మనం ఎంత అస్థిరులమో, మనం ఎంత లోపాయకారి బతుకు కలిగి ఉన్నామో మనకు తెలిసి ఉండాలి. రెండవది, ఆయన ఎంత బలవంతుడో, ఆయన బలం ఎంత పనిచేస్తే మనం ఇంత మాత్రం నిలబడ్డామో మనం ఎరుగుండాలి. మూడవది, ఆ బలవంతుణ్ణి పదే పదే మనం ఆశ్రయించి ఆయన ద్వారానే మనం జయ జీవితాన్ని పొందగలమని విశ్వసించాలి. ఇది 3వ మాట.
విశ్వాసం ఉంచిన వాడు అన్నీ పొందుకుంటాడండి. విశ్వాసం లేనివాడికి ఎయ్యి దక్కవు. లాస్ట్ మాట ఇది ఒక్కటి వివరించి ముగిస్తాను. ఇప్పుడు షాలేం రాజు అనేవాడు ఇక్కడ ఉన్నాడు. షాలేం రాజు అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఎంతమందికి ఉన్నాడు ఇక్కడ? కళ్ళున్నోళ్ళందరికీ ఉన్నాడు. ఏ బట్టలు వేసుకొని ఉన్నాడు? తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు. అవునా? కళ్ళు లేనోడికి పెద్దగా చెప్పండి, అసలు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు, కానీ నన్ను స్వీకరించలేడు. ఎందుకు? నన్ను స్వీకరించే కళ్ళు అతనికి లేవు. రైట్, నేను మాట్లాడుతున్నా. షాలేం రాజు మాట్లాడుతున్నాడా? పెద్దగా చెప్పండి. ఎంతమందికి ఈ మాటలు? చెవులు ఉన్న వాళ్ళందరికీ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చెవులు వినబడని చెవిటివాడికి నేను మాట్లాడినట్ట? నా మాటలు ఉన్నాయా లేవా? అలాగని నేను నా మాటలు లేవా? మరి చెవిటివాడికి, కళ్ళు లేని అంధుడికి, నేనున్నానా లేదా? దేవుడు కూడా అంతే. దేవుడి శక్తి కూడా అంతే. దేవుడి కార్యాలు కూడా అంతే. విశ్వాసము అనే కళ్ళున్నవాడు మాత్రమే దాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. విశ్వాసము అనే చెవులు ఉన్నవాడు మాత్రమే ఆయన స్వరం వినగలుగుతాడు. విశ్వాసము అనే కళ్ళున్నోడు మాత్రమే ఆయన కార్యాలు చూడగలుగుతాడు. విశ్వాసము మన కళ్ళ వంటిది, చెవుల వంటిది. కళ్ళు లేకపోతే పరసనున్నా, లేనంటే అందమైన చిత్రం. అక్కడ చూడండి, యేసు ప్రభు సైడ్ యాంగిల్ రూపం ఉంది, ముళ్ళ కిరీటం పెట్టుకున్న రూపం. ఎంతమంది చూస్తున్నారు? నా వెనక యేసు ప్రభు ఫేస్ ఉంది. ఎంతమంది కనపడుతుంది? ఉందా లేదా? కళ్ళు లేనోడికి అది. దేవుడి దగ్గర అనంత శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, కానీ విశ్వసించిన వాడికి లేడు. అలాగే నిజంగా లేడా? ఆయన ఉన్నాడు, కానీ విశ్వసించిన వాడికి ఆయన దక్కుతాడు, అందుతాడు. ఆయన కార్యాలు దక్కుతాయి, అందుతాయి. విశ్వసించిన వాడికి దక్కవు. కళ్ళు ఉన్నోడే ఆ చిత్రాన్ని చూడగలుగుతాడు, చెవులు ఉన్నోడే ఈ గానాన్ని వినగలుగుతాడు. అవి లేనివాడు గానమే లేదనుకుంటాడు. గానం లేదా? ఉంది, కానీ దాన్ని తీసుకునే చెవి. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసం అలాంటిది బ్రదర్స్, మన విశ్వాసం అలాంటిది సిస్టర్స్. దేవుడు ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన సహాయకుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన నిన్ను నిలబెట్టగలడు, నిన్ను వెలిగించగలడు, ఒక వెలుగు. కానీ అవన్నీ నువ్వు స్వతంత్రించుకోవడానికి నీకేం కావాలి? విశ్వాసం అనే కళ్ళు, విశ్వాసం అనే చెవులు, విశ్వాసం అనే కాళ్ళు, విశ్వాసం అనే చేతులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటాం కదా. మన విశ్వాసం మనలో ఎలా పనిచేసిద్ది అంటే కళ్ళలాగా, చెవుల్లాగా పనిచేసిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింపుల్గా అర్థమైందని చెప్పాను నేను మీకు. నేను విశ్వాసం ఉంచాను, చాలా పొందుకున్నా. విశ్వాసం ఉంచినోడు అక్కడే కూర్చున్నాడు. మాటలు చెప్పాడు దేవుడు, అడుగులు వేసాను, కృప పొందుకున్నాను, చాలా పొందుకున్నా. అంతగా దేవుణ్ణి విశ్వసించిన వాడు, ఆశ్రయించిన వాడు అక్కడే ఉన్నాడు, చాలా పొందుకోలేకపోయాడు. కారణం విశ్వాసం లేమి. దేవుడి శక్తి, దేవుని సహాయం, దేవుని బలం, దేవుని జీవం ఉన్నాయి. మన కళ్ళు గుడ్డి అయినంత మాత్రాన, ఇప్పుడు కూర్చున్న మీలో కొంతమందికి కనపడనంత మాత్రాన షాలేం రాజు లేడా? అంటే నీకు కనపడినంత మాత్రం నేను లేకుండా పోయాను ఏంది? అట్లాగే కొంతమందికి విశ్వాసం లేనంత మాత్రాన దేవుడు లేకుండా పోయాడా? వాడి మట్టుకే వాడు లేడనుకుంటున్నాడు, కానీ ఉన్నాడని వెతికిన వాళ్ళందరికీ ఉన్నాడు, దొరికాడు, ఫలం ఇచ్చాడు. కొడితే గట్టిగా, అది సత్యం. ఎంతమంది క్లియర్గా అర్థమైంది?
ఈ రాత్రి ఏం పిచ్చిపట్టి వచ్చారా? నిద్రలో మానుకొని దూర ప్రయాణాలు, మామూలు దూరాల నుంచి వచ్చారా? బ్యాగులు వేసుకొని నిన్ననే దిగారు. కొంతమంది అయితే శుక్రవారమే, నిన్ననే బ్యాగులు కనపడుతున్నాయి. ఎందుకంటే అంత ప్రయాస? ఒకటే, దేవుడు ఉన్నాడు, తనను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. బలహీనులకు తానే బలమవుతాడు, బలహీనుల చేత బలమైన కార్యాలను దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు పోతున్నాడు, ఆయన వస్త్రపు చెంగు ముడితే స్వస్థత పొందుతానని విశ్వసించింది, ముట్టింది, స్వస్థత పొందింది, విశ్వసించింది, ప్రభావం పొందుకుంది. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో? మరి వాళ్ళకి ఎందుకు తగ్గలా? విశ్వసించలా, ఆశ్రయించలా. మరి వాళ్ళు విశ్వసించినంత మాత్రం, ఆశ్రయించినంత మాత్రం యేసయ్య దగ్గర ప్రభావం లేదా? ఉంది. విశ్వసించిన వాళ్ళంతా అది పొందుకుంటానే ఉన్నారు, పొందుకుంటారు. ఆమేన్. కాబట్టి మన కళ్ళు గుడ్డి అయినంత మాత్రం దేవుడు లేకుండా పోడు, మన చెవులు చెవిటి అయినంత మాత్రం దేవుడు పాటలు లేకుండా పోనట్టే. దేవుడు ఉన్నాడు, నీకు విశ్వాసం ఉంటే. దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఉంది, నీకు విశ్వాసం ఉంటే నీ బలహీనతలో ఆయన కార్యసిద్ధి కలుగజేయగలడు. ఇంకా చెప్పాలంటే నీ బలహీనతను నువ్వు గుర్తించి ఆయన ఆశ్రయిస్తే నీ బలహీనత యందే తన శక్తి పరిపూర్ణం అవుతుందని ఆయన అన్నాడు. దేవునికి మహిమ.